నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. అనంతపురం జిల్లా యాడికిలో యువతి కిడ్నాప్కి యత్నం, అడ్డుకున్న గ్రామస్తులు, నిందితుడి పరారీ. ఏలూరు జిల్లా పూల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి, ఒకరికి గాయాలు. పాలకొల్లు పట్టణం గాంధీ బొమ్మల సెంటర్ వద్ద టీడీపీ నేతల నిరసన. కొందరి డైరెక్షన్లో ఐపీఎస్లు పనిచేస్తుంటే ఖాకీలపై ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్య. శివనామ స్మరణలతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లా యాడికిలో యువతిని కిడ్నాప్ చేయాలని యత్నించి స్థానికుల ప్రతిఘటనతో పారిపోయిన ఘటన మండలంలోని పిన్నేపల్లిలో చోటు చేసుకుంది. పిన్నేపల్లి గ్రామానికి చెందిన ఒక యువతికి ఈ నెల 22న వివాహం నిశ్చయించారు. అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి పథకం ప్రకారం యువతిని కిడ్నాప్ చేయడానికి పన్నాగం పన్నాడు. దీనికోసం యాడికి నుంచి ఒక కారును అద్దెకు మాట్లాడుకున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు అద్దెకు తీసుకున్న కారు డ్రైవర్ రంగనాథ్కు ఫోన్ చేసి కారు తీసుకొని పిన్నేపల్లి గ్రామంలోకి పెద్దమ్మ కట్ట వద్దకు రమ్మని చెప్పాడు. కారు అక్కడి వెళ్ళగానే ద్విచక్ర వాహనంలో భాస్కర్ రెడ్డి యువతి ఇంటి వద్దకు వెళ్లి బలవంతంగా తన భుజాన ఎత్తుకుని వస్తుండగా యువతి ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. సమీపాన రచ్చకట్టపై కూర్చున్న గ్రామస్తులు ప్రతిఘటించారు. దీంతో యువతిని అక్కడే వదిలేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు గ్రామస్తులను విచారించారు. భాస్కర్ రెడ్డి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలకు దిగారు. కిడ్నాప్ కోసం తీసుకువెళ్లిన కారును పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. కారు డ్రైవర్ రంగనాథ్ని అదుపులోకి తీసుకుని యువతిని కిడ్నాప్ చేసే సమయంలో గ్రామస్తులు అడ్డగించగా గన్తో బెదిరించినట్లు చర్చించుకున్నారు. అతనికి గన్ ఎక్కడిదని తీవ్ర చర్చ జరుగుతోంది. యువతి ఫిర్యాదు మేరకు భాస్కర్ రెడ్డితో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. గ్రామంలో నిన్నటి మధ్యాహ్నం 12 ప్రాంతంలో అదే గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి మరి కొంతమంది కలిసి ఆమెను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినాడని చెప్పి రాగా వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎదురింటి వాళ్ళు ఆమెను రక్షించి అప్పుడు రక్షించడంతో అతనుతో పాటు వచ్చిన ఒక వ్యక్తి గన్ను చూపించినాడని దాంతో గ్రామస్తులు ఎక్కువ కావడంతో వాళ్ళు అక్కడ నుంచి పారిపోయినారని చెప్పి రమ్మన్న సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. ఈ భాస్కర్ రెడ్డితో పాటు ఇంకొక ముగ్గురు వచ్చినారని, మొత్తం 4 వ్యక్తులు, ఒక డ్రైవరు, ఇంకొక 2 వ్యక్తులు ఉన్నారని చెప్పి ప్రాథమికంగా సమాచారం ఉంది. తొందరగా ముద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తాం. ఏలూరు జిల్లా పూల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బైకులను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న బైకులపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ బస్సును అదుపు చేయలేకపోవడంతో యాక్సిడెంట్ అయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక మనిషి స్పాట్లో అయిపోయాడు. మొత్తం ముగ్గురు దెబ్బలు తగిలి కొట్టుకుంటున్నారు. చేసి ఉంటారండి, మరి మేము చేశారండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సైకో పాలన పోవాలి, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటూ పాలకొల్లు పట్టణంలో గాంధీ బొమ్మల వద్ద సెంటర్ వద్ద టీడీపీ నేతలు నిరసన ర్యాలీ జరిపారు. అనంతరం డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగరా రామ్మోహన్లు మీడియాతో మాట్లాడారు. సైకో డైరెక్షన్లో ఐపీఎస్లు పనిచేస్తుంటే ఖాకీలపై ప్రజలకు నమ్మకం, గౌరవం పోతుందని అన్నారు. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, జగన్, షర్మిల పర్యటనలకు నాడు లేని ఆంక్షలు నేడు రాష్ట్రంలో ప్రతిపక్షాలపై పెడుతుంటే జగన్ను ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. బ్రిటిష్ వారిని తరిమినట్లు సహాయ నిరాకరణతో
జగన్ను రాష్ట్రం నుండి ప్రజలే వెళ్ళగొడతారని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, హైకో పాలన పోవాలి, హైకో పాలన పోవాలి, హైకో పోవాలి, హైకో పోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకో పిచ్చి రోజు రోజుకి కూడా పరాకాష్ఠకు చేరుకున్నటువంటి పరిస్థితే నిన్న అనపర్తి సంఘటన. ఎందుకంటే ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షం యొక్క బాధ్యత ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్ట సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి పాదయాత్రల ద్వారానో లేకపోతే బహిరంగ సభల ద్వారానో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత ఈవేళ ప్రతిపక్షాల మీద ఉంటుంది. అటువంటి బాధ్యతలో భాగంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా మరి ఆయన పర్యటన కొనసాగుతూ ఉంటాయి. ఆ పర్యటన కూడా పోలీసు వారు కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చాలా క్లియర్గా ఉంది. ఏదైతే జగ్గంపేట, పెద్దాపురం 2 రోజులు కూడా సజావుగా జరిగి 3వ రోజు అనపర్తిలో మరి పోలీసులు బ్రిటిష్ వారి కంటే హీనంగా, నియంతృత్వ నిరంకుశత్వ పాలన కంటే దారుణంగా నిన్న ఏదైతే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా అందరూ కూడా చూసినటువంటి స్థితి. పోలీసులే అనుమతులు ఇచ్చి మళ్ళీ పోలీసులే దాన్ని అడ్డుకోవడం అనంటే ఇది ఏ రాజ్యాంగం చెప్తుంది? ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎంత దారుణం అంటే మరి చంద్రబాబు నాయుడు గారు అనుమతి ప్రకారమైన రూట్ మ్యాప్లో షెడ్యూల్లో పోతూ ఉంటే మరి ఈవేళ దానికి బస్సులు అడ్డంగా పెడతారు, లారీలను అడ్డంగా పెడతారు. ఇంకా ఎంత దురదృష్టం అంటే పోలీసులే రోడ్డు మీద బైఠాయించినటువంటి పరిస్థితి అంటే అసలు ఈ రాష్ట్రం ఎటువైపు పోతుందో అర్థం కానిటువంటి పరిస్థితి. సాక్షాత్తు ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలీసు అనుమతితో మరి అనపర్తికి వస్తూ ఉంటే కరెంట్ ఆఫ్ చేస్తారు, జనరేటర్లు ఆఫ్ చేస్తారు, జనరేటర్లకి తాళాలు వేస్తారు. మరి మీరు పోలీసులా లేకపోతే మీరు దొంగలా కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో ఈవేళ ప్రజలు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకు ఇటువంటి పరిస్థితి అంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనే మాట ఏదైతే రాష్ట్రంలో వినిపిస్తూ ఉంది. ఏదైతే జగ్గంపేటలో పెద్ద ఎత్తున, పెద్దాపురంలో పెద్ద ఎత్తున ఏదైతే ప్రజల స్పందన వచ్చిందో దాన్ని చూసి ఓర్వలేక ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం సకల జనుల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే నిన్న 3వ రోజు అర్ధాంతరంగా చంద్రబాబు నాయుడు గారి పర్యటన అడ్డుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిరసిస్తూ ఈవేళ పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి రాజ్యాంగాన్ని రక్షించమని చెప్పేసి ఆయనకి ఈరోజు వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. మహాశివరాత్రి శని త్రయోదశి పర్వదినం సందర్భంగా పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. లైటింగ్ షాట్ అంతనా రావాలి.
అమ్మా పల్లి బయట సాంబార్ చేస్తే జరగండి. బాబు తాతగారు పల్లి బయట సాంబార్ చేస్తే జరగండి. సాంబార్ చేస్తే జరగండి. రండి ఓ శేఖర్ సురేష్ సాంబార్ చేస్తే జరగండి. జరగాలి సామాన్ చేస్తే జరగండి. సాంబార్ చేస్తే జరగాలి. పని అయితే సాంబార్ జరగాలి. మా సాంబార్ చేస్తే జరగండి. మా పని అయితే మా సాంబార్ చేస్తే జరగండి. ఇప్పుడు ఒక పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది. మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాను. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి వద్ద నుండి 70 గ్రాముల బంగారం, 4 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసై వీళ్లు చోరీల బాట పెట్టారని, ఖాళీగా ఉన్న ఇళ్లలోకి చొరబడి చోరీ చేయడంలో వీరు సిద్ధహస్తులని పోలీసులు తెలిపారు.
8/12/2022 తేదీ ఒక దొంగతనం జరిగిందని కంప్లైంట్ వచ్చింది. ఇక్కడ ఘటాలదీప పనిగొండలో పోయిందని వచ్చింది. దాని మీద ఒక కేసు కట్టడం జరిగింది. అది డే టైంలో జరిగిన అఫెన్స్. అది దాంట్లో దాదాపు 6.5 కాసులు పోయింది ప్రాపర్టీ. దాంట్లో ఈరోజు మా ఇన్స్పెక్టర్ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఉదయం 8 గంటలకు సమాచారం మేరకు మక్కామల గ్రామం పెరవల్లి మండలంలో ఒక ముద్దాయి ఎవరిని దొంగ అయ్యప్ప తండ్రి వీర వెంకట సత్యనారాయణ ముక్కామల గ్రామం పెరవల్లి మండలం అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఒక 6.5 కాసుల బంగారం ఇది. అదేవిధంగా ఇంకొక క్రైమ్ నెంబర్ ఈ మధ్యలోనే జరిగినటువంటి ఇంకో కేసు ఉంది. దానిలో కూడా రెండు కాసులు పోయినటువంటి కేసు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. చెరు సో మొత్తం సుమారు 70 గ్రాముల బంగారు బరువు ఉన్నటువంటి బంగారు నగలు స్వాధీనం చేసుకోవడం అయింది. ఈరోజు అతన్ని రిమాండ్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, వారి సిబ్బంది, శ్రీధర్, మిగతా ఐడి పార్టీ వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా కృషి చేశారు. అందుకని ఇది తొందరగా డిటెక్ట్ అయింది. వారందరికీ కూడా నేను అప్రిషియేషన్ ఎస్పీ గారి ద్వారా పంపుతున్నాను. దక్షిణ కాళీ పంచారామ క్షేత్రంగా పేరుగాంచిన దాక్షారామ శ్రీ మాణిక్యామ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులతో పోటెత్తింది. ఈ ఏడాది శని త్రయోదశి మహాశివరాత్రి కలిసి రావడంతో అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సప్త గోదావరిలో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకొని తరించారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శ్రీ మాణిక్యామ్మ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థూలంబోధరాయ ఏకదంతాయ గణపతయే నమః నమస్కారాన్ని సమర్పయామి. శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడారణం దారుణం రిపురోగగ్రం భావయేత్ కుక్కుటధ్వజం వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః శంభవే చ శంభవే శంభవే సమయో భవే మయో భవే శంభవే శంభవే సమయో భవే శంభవే మయో భవే మయో భవే గజమయో మయో భవతి మయః భవే
నమశ్చ నమః శంకరాయ శంకరాయ నమశ్చ నమః శంకరాయ నమః శంకరాయ శంకరాయ నమో నమః శంకరాయ తత శంకరాయ నమో నమః శంకరాయ శంకరాయ తత శంకరాయ శంకరాయ తమయస్కరాయ మయస్కరాయ త శంకరాయ శంకరాయ తమయస్కరాయ శంకరాయేతి శంకరాయ మయస్కరాయ మయస్కరాయ చ తమయస్కరాయ చ తమయస్కరాయ చ తమయస్కరాయ చ మయస్కరాయ చ తమయస్కరాయ మయస్కరాయ శివాయ నమో నమః శివాయ చ శివాయ నమో నమః శివాయ చ శివాయ చ శివాయ శివాయ చ శివతరాయ శివతరాయ చ శివాయ శివాయ చ స్నుతే భవానిత్యేవ తేజో భవ శ్రీమాన్ భవ భాగ్యం ధనం వశం బహుపుత్ర లాభం ప్రసార సిద్ధిరస్తు రాజద్వారే సరే శ్రీరమణయ్య శ్రీరమణయ్య శ్రియం దేవీ ఉపపయే శ్రీర్మాదేవీ జుషతాం అతి సనాతనమైన భారత వైదిక చరిత్రలోనే కనీ విని ఎరుగని మహాయజ్ఞం కురుక్షేత్రలో నిర్వహిస్తుండడం గర్వకారణమని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. శంకరాచార్య సాంప్రదాయ పీఠాల్లో గుర్తింపు పొందిన విశాఖ శ్రీ శారదా నీటం దీన్ని పర్యవేక్షించడం, అందులో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపారు. కురుక్షేత్ర వేదికగా గుంతి ఆశ్రమం నిర్వహణలో చేపట్టిన శ్రీ లక్షచండీ మహాయజ్ఞంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యజ్ఞంలో పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ స్వరూపానందేంద్ర స్వామి పర్యవేక్షణలో యజ్ఞం పరిపూర్ణమవుతుందని అన్నారు. అమ్మవారి ఆదేశం ఉంటే తప్ప ఇంత బృహత్తర కార్యక్రమం చేపట్టడం సాధ్యం కాదని తెలిపారు. యజ్ఞభూమిని సందర్శించినప్పుడు విశేష అనుభూతిని పొందానని, ఖచ్చితంగా జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయని ఆశిస్తున్నానని అన్నారు. संगम का निरंतर प्रवाह मध्यम गति से बह रहा है. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిట్టెంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చిన ఓ బైకు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను దగ్గరలోనే ఒక ఆసుపత్రికి తరలించారు. మృతులు హోటల్లో పనిచేసే శ్రీనివాస్ చందులుగా గుర్తించారు. మద్దూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. విశాఖ సాగర తీరం శివనామ స్మరణతో మారుమోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏటా ఆర్కే బీచ్ దగ్గర టి సుబ్బిరామిరెడ్డి శ్రీ లలితా కళాపీఠం ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన శివలింగానికి భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
1,108 శివలింగాలతో నిర్మించిన మహాశివలింగం ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. శివలింగాన్ని దర్శించుకున్న భక్తులు అభిషేకాలు నిర్వహించి పునీతులయ్యారు. ప్రతి ఏటా టి సుబ్బిరామిరెడ్డి శ్రీ లలితా కళాపీఠం ఆధ్వర్యంలో శివరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా అత్యంత ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా తరలివస్తున్న భక్తులతో సాగర తీరం కోలాహలంగా మారింది. నిర్వాహకులు భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని సుమారు 150,000 మంది భక్తులు దర్శించుకున్నారు. శివనామ స్మరణతో పాదగయ పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. పిఠాపురం పట్టణంలో స్వయంభూగా వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారికి అర్ధరాత్రి 1 గంట సమయం నుండి అభిషేకాలు పూజలను అర్చకులు నిర్వహించారు. శివుడి విగ్రహం ఉందో శివుడికి గౌరవంగానే పోలీసువారి హెచ్చరిక. స్నానాలు ఆచరిస్తున్న భక్తులు కోనేరులో నిర్మించిన ఐరన్ గేట్ దాటి లోపలికి వెళ్ళరాదు. కోనేరు లోతు అధికంగా ఉన్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా యాడికిలో యువతి కిడ్నాప్కి యత్నం, అడ్డుకున్న గ్రామస్తులు, నిందితుడి పరారీ. ఏలూరు జిల్లా పూల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 3 మృతి, 1 గాయాలు. పాలకొల్లు పట్టణం గాంధీ బొమ్మల సెంటర్ వద్ద టీడీపీ నేతల నిరసన. కొందరి డైరెక్షన్లో ఐపీఎస్లు పనిచేస్తుంటే ఖాకీలపై ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్య. శివనామ స్మరణలతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు, ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.